హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. నేను ఏదో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ నా సెకండ్ వీడియోని ఇలా సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడతానని నేనైతే అనుకోలేదు. 2 days నుంచి ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ గురించే. ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు, తెలంగాణలో అడుగు పెట్టనివ్వము, ఆయన ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి 2 రోజుల నుంచి ఇదే చూస్తున్నాము. నాకేమనిపిస్తుందంటే ఆ మనిషి ఎలాంటోడు మనసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆయన గురించి విమర్శించే ప్రతి ఒక్కరు మీరు ఒక్క సెకండ్ ఆయన గురించి ఆలోచించండి. ఆయన ఇంతకుముందు ఎలాంటి పనులు చేశాడు, ఆయన ఎలాంటి వాడనేవాడు, అతన్ని పట్టుకొని ల్యాండ్ స్కామ్స్ చేశాడు, లేదంటే అలా కబ్జా చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ మనిషి ఎలాంటి వాడు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ మనిషికి ఏ ఊర్లో రోడ్లు లేవు, ఏ ఊర్లో లైట్లు లేవు, అక్కడ ఎలా దాన్ని డెవలప్ చేద్దాం అనుకునే మనిషిని పట్టుకొని అది కబ్జా చేశాడు, మేము రానివ్వము, ఇలా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు రైట్ అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఆయన మోటివ్ నాకు తెలిసి ప్రజలకు ఏదన్నా మంచి చేద్దాం అనుకునే వ్యక్తిని పట్టుకొని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారు. అది నాకు తెలిసి రైట్ అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. అది మీ ఒపీనియన్, అది మీకే వదిలేస్తున్నాను. ఎవరైతే వాళ్ళ కుటుంబం వల్ల లబ్ధి పొందారో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయనకి సపోర్ట్గా నిలబడాల్సిన సమయం వచ్చింది. సపోర్ట్ అంటే ఆయన సపోర్ట్ చేసేంత వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. అయినా సరే ఇది రాంగ్ అని చెప్పి మీరు ఏదైతే చూపించలేకపోతున్నప్పుడు విశ్లేషణ అనే పేరుతో ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. విశ్లేషణ అంటే ఏంటి? ఇండియాని తైవాన్ దాటేసింది ఇలా చెప్పడం కాదు. యువతకి ఎలా వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్తే అది విశ్లేషణ. నాకు తెలిసి 100%లో 90% మంది ఆయన ఎలాంటి వాడో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మిగిలిన 10% మంది గురించి ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పట్టించుకోరు. పైగా అతని క్యారెక్టర్ని నాశనం చేయడం. ఇప్పుడు లేస్తే ప్రతి ఒక్కరు తెలంగాణకి రానివ్వము, ఇక్కడికి రానివ్వము, అక్కడికి రానివ్వము అంటున్నారే. ఎక్కడికైనా ఈ భారతదేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. వాళ్ళెవరు రానియడానికి. మన రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలను ఎందుకు అంటున్నారు? మన తెలుగు వాళ్ళం మనమే కొట్టుకుంటా ఉంటే పక్కన వాళ్ళకి చులకనైపోతామే. అది ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఏది నిజము, ఏది అబద్ధము, ఎవరు ఏది ప్రోపగండా చేద్దాం అనుకుంటున్నారో గ్రహించండి. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అయిన తర్వాత కాక్రోచ్ పార్టీ ఇలాంటి పిచ్చి పార్టీ ఫాలో అవ్వడం కాదు. ఏ మనిషి ఎలాంటి వాడు అనేది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ మనిషి ఉన్న డబ్బు అంతా పక్కన వాళ్ళ దానం ఇచ్చే మనిషి పక్కన వాళ్ళ సొమ్ము ఆశిస్తాడా? ఇప్పుడు ఏదన్నా అలా జరగకూడదు. అయినా సరే ఒక నేచురల్ డిజాస్టర్ ఏమైనా జరిగితే ఫస్ట్ ముందుండే ఒక 10 మందిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాకుండే ఫాలోవర్స్ 5. నేనేదో మా పిల్లల గురించి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ సామాన్య పౌరుడిగా చేద్దామా వద్దా అని చెప్పి పొద్దున్నుంచి అనుకుంటూ ఉన్నాను. చేస్తే తప్పేముంది అని చెప్పి ఇప్పుడు చేయాలని ఫైనల్గా నేనేం చెప్దాం అనుకున్నా అంటే, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటే రేపనే రోజు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది ఇంకా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇప్పటికైనా ఏది నిజమో ఏది అబద్ధమో ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఆలోచన ఎందుకు అన్నానంటే, ఇప్పటికైనా మీరు ఆలోచిస్తే ఎవరు ఎలాంటి వారో మీకు అర్థమవుతుంది. దయచేసి నిజాయితీ వైపు నిలబడితే రేపనే రోజు మన భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా 2 రాష్ట్రాన్ని పరిపాలించే ప్రతి ఒక్క నాయకుడు ఎవరినో టార్గెట్ చేద్దాం ఇలాంటి విషయాలు పక్కన పెట్టేసి యువతకి ఎలా ఉపాధి కలిగిద్దామో వాటి మీద టార్గెట్ చేస్తే మన 2 రాష్ట్రాలు బాగుపడతాయి అని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, ఒక్క విషయం చెప్పడం మర్చిపోయా. ఇదంతా ఉన్న తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటాను. నేను ప్రభాస్ ఫ్యాన్ని.